ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో గురువు శుభస్థానాల్లో ఉండి కూడా ఎటువంటి సమస్యలను ఇవ్వగలడు, గురువు మంచి ప్లేస్మెంట్లో ఉన్నాడు అనుకుని కూడా ఒక్కొక్కసారి గురుమహాదశ వచ్చినప్పుడు చాలా తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నటువంటి హారోస్కోప్స్ మనం చూడొచ్చు. కాబట్టి ఈ వీడియోలో కొంతవరకు గురువు ఎటువంటి సందర్భంలో చాలా పాప గ్రహంగా మనం పరిగణించాలి, గురుమహాదశ స్టార్ట్ అవుతుంది అంటే అనాలిసిస్ చేసి గురువు నిజంగా శుభుడా లేకపోతే సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉందా అని అనలైజ్ చేసి ముందుగానే కొంతవరకు ప్రిపేర్ అవ్వడం ఎంతవరకు హెల్ప్ అవుతుంది అని తెలియజేసే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సాధారణంగా గురువు అత్యంత శుభగ్రహంగా చెప్పబడ్డాడు జ్యోతిష్యంలో. ఒక జాతకానికి గురుబలం అనేది ఒక రక్షగా ఉంటుంది, ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. లగ్నబలము, గురుబలము, చంద్రబలము ఇవన్నీ కూడా ఒక జాతకుడికి చాలా ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా పనిచేసేటువంటి అంశాలు. అందులో ఒకటైనటువంటి గురువు యొక్క బలము చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే గురుబలం కనుక ఉన్నట్టయితే ఇన్ జనరల్గా లైఫ్లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, తీవ్రమైనటువంటి డౌన్ఫాల్ ఇటువంటి ఉండకుండా మంచి బుద్ధిబలం కలిగి సమస్యల్ని తన యొక్క బుద్ధిబలంతో ఎదుర్కొని సాల్వ్ చేసుకుని ముందుకెళ్తారు. ఇది ఇన్ జనరల్ ఒక సూత్రం. అయితే గురువు పాపస్థానాల్లో ఉన్నప్పుడు కొంతవరకు సమస్యలు ఇస్తాడు అని అనుకోవచ్చు. అలాగే దుస్థానాధిపతులతో కలిసి ఉన్నప్పుడు కూడా సమస్యలను ఇస్తాడు. కానీ శుభస్థానాల్లో ఉన్నప్పుడు కూడా గురువు సమస్యలను ఇస్తాడు. ఇది మనం కొంత కేర్ఫుల్గా స్టడీ చేయాలి. ఎందుకంటే నేను కొన్ని ఎగ్జాంపుల్ చార్ట్ స్టడీ చేసినప్పుడు గురువు చాలా మంచి స్థానాల్లో ఉండి ఏ విధంగా కూడా గురువు అశుభుడు అని అనిపించదు, కానీ వాళ్ళు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఎగ్జాంపుల్స్ని కూడా చూడడం జరిగింది. ఇలా మనం స్టడీ చేసేటప్పుడు కేవలం ఆధిపత్యము లేదా స్థానము ఇలాంటి అంశాలే కాకుండా చాలా విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. అందుకే నేను ఎప్పుడూ కూడా జైమిని సిస్టమ్ గురించి ఎక్కువగా చెప్తూ ఉంటాను. గురువు 2, 5, 7, 9, 11 ఈ స్థానాల్లో సాధారణంగా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. లగ్నం నుంచి నేను చెప్తున్నది, చంద్రుడి నుంచి కాదు. ఎందుకంటే రిజల్ట్స్ని మొట్టమొదటి లగ్నం నుంచి స్టడీ చేయాలి, ఆ తర్వాత చంద్రుడి నుంచి. అయితే ఉదాహరణకి సెకండ్ హౌస్లో జూపిటర్ ఉన్నాడు, తన సొంత ఇంట్లోనే ఉన్నాడు. అటువంటప్పుడు గురుమహాదశ వచ్చినప్పుడు చక్కటి ఫైనాన్షియల్ గ్రోత్, అంటే ఆర్థిక పరంగా చాలా మంచి విజయాల్ని అందుకోవడము, ధనయోగం యాక్టివేట్ అవ్వడము ఇటువంటి రిజల్ట్స్ ఉండాలి. కానీ సెకండ్ హౌస్లో గురువు ఉన్నప్పుడు కూడా చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఎగ్జాంపుల్స్ చూడడం జరిగింది. ఉదాహరణకి వృశ్చిక లగ్నానికి సెకండ్ హౌస్లో గురువు. వృశ్చిక లగ్నానికి గురువు చాలా శుభుడు, ఎందుకంటే సెకండ్ లార్డ్ ఫిఫ్త్ లార్డ్ అవుతాడు. ఇటువంటి గురువు సెకండ్ హౌస్ అయినటువంటి ధనస్సులో ఉన్నప్పుడు కూడా గురుమహాదశలో తీవ్రమైనటువంటి కెరీర్ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం కూడా మనం చూడొచ్చు. అటువంటి ఎగ్జాంపుల్స్ నేను చూశాను. అయితే దీన్ని ఎలా మనం అనలైజ్ చేయాలి అనేది ఇక్కడ చాలా ముఖ్యము. కేవలం ఆధిపత్య రీత్యా మరి సెకండ్ హౌస్లో జూపిటర్ ఉన్నాడు కాబట్టి ఇక ఒక 6 నెలల్లో గురుమహాదశ వస్తుంది కాబట్టి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు ఆర్థికంగా ఒక రేంజ్కి వెళ్ళిపోతారు, కోటీశ్వర్లు అవుతారు అని చెప్పే ముందు కొన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. అలా తీసుకున్నట్టయితే వారు అటువంటి కాన్ఫిడెన్స్తో గురుమహాదశలో ఉదాహరణకి కొత్త వ్యాపారం ప్రారంభించడము లేదా ట్రేడింగ్ ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడము అలాంటివి చేసి తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే 5th హౌస్, 7th హౌస్, 9th హౌస్, 11th హౌస్ వీటిలో గురువు ఉన్నప్పుడు నిజంగా గురువు శుభుడా కాదా అని అర్థం చేసుకోవడం చాలా చాలా మంచిది. ఉదాహరణకి గురువు సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు ఆ రాశి కనుక దగ్ధరాశి అయినట్టయితే మ్యాలిఫిక్ రిజల్ట్స్, అంటే సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే గురువు ఉన్నటువంటి ఇంట్లో షష్ఠారూఢము, అష్టమారూఢము ఆ రెండు కనుక ఉండి అందులో కనుక గురువు ఉన్నట్టయితే తప్పకుండా మనం గురువు యొక్క మహాదశని కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయని కొంత అంచనా వేసుకోవడం అనేది మంచిది. ఒక్కొక్కసారి గురువు ఉన్నటువంటి హౌస్లో షష్ఠారూఢం ఉండొచ్చు లేదా అష్టమారూఢం ఉండొచ్చు, ఒక్కొక్కసారి 2 ఉంటాయి. అలా 2 ఉన్నప్పుడు మరింత తీవ్రమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గురువు జ్ఞాతికారకుడై శుభస్థానాల్లో ఉన్నా కానీ కొంతవరకు ప్రతికూల ఫలితాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా గురువు కారకాంశ లగ్నం నుంచి దుస్థానాల్లో ఉన్నప్పుడు సమస్యలను ఇస్తాడు, ఆరుఢ లగ్నం నుంచి దుస్థానాల్లో ఉన్నప్పుడు సమస్యలను ఇస్తాడు, స్వాంశ లగ్నం నుంచి దుస్థానాల్లో ఉన్నప్పుడు సమస్యలను ఇస్తాడు. ఇవేంటి అనేది చూద్దాము. ముందు కారకాంశ లగ్నం ఏంటి అని తెలుసుకుందాము.
ఒక జాతకంలో ప్లానెట్స్ అన్నీ కొన్ని డిగ్రీల్లో ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువ డిగ్రీ ఉన్నటువంటి ప్లానెట్ ఆత్మకారక గ్రహం. ఆత్మకారకుడు నవాంశలో ఏ రాశిలో ఉన్నాడో అది D1 చార్ట్లో కారకాంశ లగ్నంగా వేసుకోవాలి. ఇటువంటి కారకాంశ లగ్నం నుంచి గురువు కనుక 8th హౌస్లో ఉన్న, 6th హౌస్లో ఉన్న, 12th హౌస్లో ఉన్న కొంత ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. అయితే ఇందాక చెప్పినట్టుగా వృశ్చిక లగ్నానికి 2nd హౌస్లో గురువు ఉండొచ్చు, కానీ కారకాంశ లగ్నం కనుక వృషభం అయినట్టయితే వృషభం నుంచి 8వ ఇంట్లో గురువు ఉన్నట్టు అవుతుంది. కాబట్టి గురువు ఆర్థికపరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి గురువు కనుక అమాత్యకారకుడై ఇటువంటి నెగిటివ్ హౌస్లో ఉన్నట్టయితే కెరియర్లో కూడా చాలా ఇన్స్టెబిలిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక స్వాంశ లగ్నం అంటే ఏంటి? ఇందాక చెప్పినట్టుగా ఆత్మకారక గ్రహం ఏంటి అని కనుక్కుని, ఈ ఆత్మకారక గ్రహం నవాంశలో ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి స్వాంశ లగ్నం అవుతుంది. అలాగే నవాంశలో కూడా గురువు స్వాంశ లగ్నం నుంచి ఏ హౌస్లో ఉన్నాడో అని చూడటం అనేది చాలా చాలా ముఖ్యము. అలాగే ఆరుఢ లగ్నము, లగ్నం యొక్క ఆరుఢాన్ని ఆరుఢ లగ్నము అంటాము. ఉదాహరణకి వృశ్చిక లగ్నమే తీసుకున్నట్టయితే వృశ్చిక లగ్నానికి కుజుడు లగ్నాధిపతి, లగ్నం నుంచి 3rd హౌస్ అయినటువంటి మకరంలో కనుక్కున్నట్టయితే అక్కడి నుంచి 3rd హౌస్ అయినటువంటి మీనము ఆరుఢ లగ్నం అవుతుంది. ఈ విధంగా ఆరుఢ లగ్నం నుంచి గురువు దుస్థానాల్లో ఉన్నప్పుడు కూడా గురు మహాదశలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం కొంతవరకు ఎక్స్పెక్ట్ చేసి ప్రిపేర్ అయ్యి ఉండడం అనేది మంచిది. ఈ అంశాలను విస్మరించడం ద్వారా గురు మహాదశ చాలా బాగుంటుంది అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి తర్వాత తీవ్రమైనటువంటి డిసప్పాయింట్మెంట్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మారకత్వం విషయంలో కూడా గురువు విషయంలో మనం కొంతవరకు అనాలిసిస్ చేయాలి. 2nd హౌస్, 7th హౌస్ అనేవి మారక స్థానాలు. అయితే ఇంతకుముందు కూడా నేను మారకత్వానికి సంబంధించిన వీడియో చేసినప్పుడు చెప్పడం జరిగింది, మారకత్వము అంటే కేవలం మరణం కాదు. అందులో చెప్పినట్టుగా అష్టకష్టాలు ఇచ్చేటువంటి ప్లానెట్ మారక గ్రహం. అటువంటి మారక గ్రహం 2nd లార్డ్ కావచ్చు, 7th లార్డ్ కావచ్చు. 2nd లార్డ్, 7th లార్డ్ కూడా మారక గ్రహాలుగా మనం పరిగణించాలి. ఇటువంటి 2nd లార్డ్షిప్, 7th లార్డ్షిప్ తీసుకున్న గురువు అంటే ద్వితీయాధిపత్యము, సప్తమాధిపత్యం తీసుకున్నటువంటి గురువు ఎక్కువ సమస్యలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి వృశ్చిక లగ్నానికి 2nd హౌస్లో గురువు ఉన్నప్పుడు మారకాధిపతి మారక స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువ దుష్ఫలితాలే ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండదు, ఎక్కువ అప్పులు చేయాల్సి రావడము, ఖర్చులు ఎక్కువ అవ్వడము, ఫ్యామిలీలో కూడా ఏదో ఒక విధమైనటువంటి ఘర్షణ, ఇవన్నీ కూడా ఉంటాయి. 2nd లార్డ్ 2nd హౌస్లో ధనయోగాన్ని ఇచ్చినప్పటికీ కూడా కొంతవరకు సమస్యలను కూడా ఇస్తాడు. అయితే ఆ ఒక్కదాని వల్ల తీవ్ర సమస్యలు ఉంటాయని మనం నిర్ధారణకు రాకూడదు. ఇందాక చెప్పినట్టుగా మిగతా అంశాలు కారకాంశ నుంచి, ఆరుఢ లగ్నం నుంచి, స్వాంశ లగ్నం నుంచి ప్లేస్మెంట్స్ అవి కూడా పరిగణలోకి తీసుకుని గురువు ఎంతవరకు శుభుడుగా ఉంటాడు అని ఒక అంచనాకు రావడం చాలా మంచిది. ఎందుకంటే గురువు స్వతహాగా ధనానికి కారకుడు. ఇందాక చెప్పిన హౌసెస్ ఏవైతే ఉన్నాయో 2, 5, 7, 9, 11 ఇవన్నీ కూడా గురువు యొక్క నైసర్గిక కారకత్వాలు. అంటే గురువు ధనకారకుడు, సంతానకారకుడు, స్త్రీల విషయంలో వివాహకారకుడు, అదృష్టానికి కారకుడు, అలాగే వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు ఎక్స్పాండ్ అవ్వడానికి కారకుడు. 11th హౌస్ అటువంటి బిజినెస్ ఎక్స్పాన్షన్స్ని సూచిస్తుంది. కాబట్టి ఇటువంటి చాలా పవర్ఫుల్ కారకత్వాలు తీసుకున్నటువంటి గురువు కనుక పాడైనట్టయితే ఇవన్నీ కూడా చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాయి. ఉదాహరణకి 5th హౌస్లో కనుక గురువు ఉండి నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే అది స్వక్షేత్రం కూడా కావచ్చు. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. వారికి సంతానం వల్ల సమస్యలు, ఎడ్యుకేషన్లో బ్రేక్స్, స్పెక్యులేషన్ ఇటువంటి వాటిలో తీవ్ర నష్టాలు రావడము, గ్యాంబ్లింగ్, లాటరీ వీటిలో తీవ్రంగా నష్టపోవడము, ఇటువంటి ఫలితాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చెడు ఫలితాలను ఇవ్వడంలో, సమస్యలను ఇవ్వడంలో గురువు పాపగ్రహాల కంటే ఏమాత్రము తీసిపోడు. ఇలా గురు మహాదశ బాగుండొచ్చు అని అంచనాకి వచ్చి గురు మహాదశ స్టార్ట్ అవ్వకముందే, స్టార్ట్ అయిన తర్వాత తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నటువంటి ఎగ్జాంపుల్ చార్ట్స్ కూడా నేను చూడడం జరిగింది. ఎందుకంటే అటువంటి రిజల్ట్స్ ఎందుకు వచ్చాయని అనలైజ్ చేసేటప్పుడు ఈ విధమైనటువంటి వివిధ కోణాల్లో ఉన్న అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కేవలం లార్డ్షిప్ని ఆధారంగా అనాలిసిస్ చేస్తే చాలా సందర్భాల్లో బ్యాక్ఫైర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా గురువు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తీవ్రమైన సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సప్తమంలో ఉండి గురువు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే ఇద్దరి మధ్య కూడా ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వారి మ్యారీ లైఫ్ అనేది చాలా సఫకేటింగ్గా ఉండడము, ఇద్దరి మధ్య కూడా ఎప్పుడూ కూడా ఒక బాండింగ్ అనేది ఎస్టాబ్లిష్ కాకపోవడము, ఇద్దరు ఏదో ఒక ఈగో ప్రాబ్లమ్స్తో సతమతమవుతూ ఉండడము, ఇలాంటి తీవ్ర సమస్యలు అనేవి ఉంటాయి.
ఇద్దరు కూడా బాగా ఎడ్యుకేటెడ్, వెల్ ఆఫ్, అలాగే మంచి జాబ్ హోల్డర్స్ అయినప్పటికీ కూడా ఈగో ప్రాబ్లమ్స్ వలన ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే గురువుకి కేంద్రాధిపత్యము దోషమే, అందులోనూ 7th హౌస్ అనేది మారక స్థానం అవుతుంది. అటువంటి మారకాధిపత్యం కూడా దోషమే. ఈ రెండు ఉన్నటువంటి గురువు కనుక 7th హౌస్లో ఉన్నా కానీ సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. యోగం ఇస్తూనే ప్యారలల్గా సమస్యలను కూడా ఇస్తాడు. ఉదాహరణకి మిథున లగ్నానికి 7th హౌస్ చూపెట్టారు, కన్యా లగ్నానికి 7th హౌస్ చూపెట్టారు. ఎప్పుడు కూడా ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్స్ కానీ చూడాలి. మిథున లగ్నానికి 7th హౌస్లో చూపెట్టు ఉన్నా కానీ పంచమహాపురుష యోగాల్లో ఒకటైనటువంటి హంసయోగాన్ని గురువు పూర్తి స్థాయిలో ఇవ్వడు. ఆ ఛాయలు కొంతవరకు ఉంటాయి తప్ప హంసయోగం అనేది యాక్టివేట్ అవ్వదు. ఎందుకంటే అక్కడ కేంద్రాధిపత్య దోషం ఉంది, సప్తమాధిపత్య దోషం ఉంది, అంటే మారకత్వ దోషం కూడా ఉంది. ఇక్కడ మారకత్వం అంటే డెత్, అంటే మరణం అని చెప్పకూడదు, తీవ్ర సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎన్నో సందర్భాల్లో చూడడం జరిగింది. వృశ్చిక లగ్నానికి 2nd హౌస్ చూపెట్టారు, అలాగే మిథున లగ్నానికి 7th హౌస్ చూపెట్టారు. ఇలా ఉండి కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి అనుకుని తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు, 2nd హౌస్ ఇచ్చేటువంటి ఆర్థిక సమస్యలు, ఫ్యామిలీ టెన్షన్స్, అలాగే 7th హౌస్లో ఉండడం వలన మ్యారిటల్ ప్రాబ్లమ్స్, వైవాహిక సమస్యలు అనుభవిస్తున్నటువంటి చార్ట్స్ని చూడడం జరిగింది. అందుకే గురువు విషయంలో తొందరపడి ఒక అంచనాకు రావడం అనేది మంచిది కాదు. అలాగే గురువు నుంచి 2nd హౌస్లో కావచ్చు, 5th హౌస్లో కావచ్చు, 7th హౌస్లో, 9th హౌస్లో, 11th హౌస్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు కూడా కొంతవరకు మనం అనలైజ్ అనేది చేయాలి. ఎందుకంటే రిజల్ట్స్ని లగ్నం నుంచి, చంద్రుడి నుంచి, అలాగే గురువు నుంచి కూడా అనలైజ్ చేయడం అనేది చెప్పబడింది. కాబట్టి గురువు నుంచి ఇటువంటి కీలక స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే కూడా కొంతవరకు సమస్యలు అనేవి ఉంటాయి. ఇలా సమస్యాత్మకంగా గురువు ఉండి గురువు యొక్క దశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే అనాలిసిస్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. అలా చేయనప్పుడు మనం కేవలం ఒక ఆధిపత్యాన్ని ఆధారం చేసుకుని ప్రెడిక్ట్ చేసి ఉద్యోగంలో కానీ లేదా వ్యాపారంలో కానీ చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు తీవ్రమైనటువంటి సమస్యలు వచ్చి సంక్షోభంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. బిజినెస్ తీవ్రమైనటువంటి నష్టాన్ని ఫేస్ చేసి బ్యాంక్రప్ట్ అవ్వడము, దివాలా తీయడము, ఇటువంటి సందర్భాలు కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి గురువు శుభస్థానంలో ఉన్నాడు, అందులో స్వక్షేత్రంలో ఉన్నాడు అని రిలాక్స్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఈ కోణాలన్నింటిలో కూడా గురువుని మనం స్టడీ చేయాలి. అలాగే 9th హౌస్లో గురువు పాడైనట్టయితే లక్ అనేది ఎప్పుడు తోడు రాకపోవడము, ఫాదర్ యొక్క సపోర్ట్ కూడా లేకపోవడము, ఈ విధంగా కెరియర్లో చాలా స్లో గ్రోత్, నిరాశ నిస్పృహలు ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 11th హౌస్లో గురువు పాడైనట్టయితే బిజినెస్లో తీవ్ర నష్టాలు, స్నేహితులే తనని మోసం చేయడము, ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయి. కాబట్టి గురువు శుభగ్రహం కాబట్టి గురు మహాదశ చాలా బాగుంటుంది అని కేవలం 1-2 అంశాల ఆధారంగా నిర్ణయానికి వచ్చి ముఖ్యమైనటువంటి నిర్ణయాలని తీసుకోవడము, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు, కెరియర్లో జాబ్ చేంజ్కి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవడము, ఇలాంటివి తీసుకునే ముందు కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే గురువు కొంత ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్లో ఉన్నప్పుడు జైమినీ సిస్టంలో కూడా అటువంటి రాశి దశ నడుస్తున్నప్పుడు కొంత జాగ్రత్తగా మనం అనాలిసిస్ చేయాలి. అలాగే గురువు జైమినీ సిస్టంలో ప్రాబ్లం ఉండేటువంటి ప్లేస్మెంట్లో ఉండి గురు మహాదశ నడుస్తున్నప్పుడు కూడా కొంతవరకు అనాలిసిస్ అనేది చేయాలి. అలా చేయనప్పుడు గురువు తీవ్ర సమస్యలను ఇవ్వడంలో ఏమాత్రము వెనకాడడు. ఇందాకే చెప్పినట్టుగా ఆర్థిక సమస్యలు కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, స్పెక్యులేషన్స్లో ప్రాబ్లమ్స్, సివియర్ లాసెస్, ఒక్కొక్కసారి ట్రేడింగ్ చేస్తే తీవ్రంగా నష్టపోతూ ఉంటారు. అలాగే బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, లాటరీ, గేమింగ్, ఆన్లైన్ గేమ్స్ ఇవాడి చాలా పెద్ద మొత్తంలో లక్షల్లో నష్టాలు ఎదుర్కొన్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చూడడం జరిగింది. ఇక్కడ కూడా గురువు యొక్క పాత్రను మనం స్పష్టంగా గమనించవచ్చు. గురువు ఎంత శుభగ్రహంగా మనం అంటామో పాడైతే అంత తీవ్ర ఫలితాన్ని కూడా ఇస్తాడు. అలాగే వైవాహిక సమస్యలు, తీవ్రమైనటువంటి వైవాహిక సమస్యలు, ఇద్దరు డైవర్స్ తీసుకోకపోయినా కానీ ఎప్పుడు సపరేట్గా ఉండడము, వారిద్దరి మధ్య కూడా ఒక రకమైనటువంటి ఎనిమిటీ, ఒక శత్రుత్వ భావన, ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకోలేకపోవడం, ఇటువంటి తీవ్ర పరిణామాలను కూడా ఇస్తాడు గురువు. అయితే ఇవన్నీ చెప్పి వ్యూవర్స్ని భయపెట్టాలి అనేది నా ఉద్దేశం కాదు. కానీ గురువు విషయంలో త్వరపడి చాలా బాగుంటుంది అని అంచనాకు రావడం అనేది కరెక్ట్ కాదు. సమగ్రంగా పరిశీలన చేసి అనాలిసిస్ చేసిన తర్వాతే గురువుని అర్థం చేసుకుని గురువు నాకు మంచి రిజల్ట్సే ఇస్తాడు అని ఒక అంచనాకు వచ్చి గురు మహాదశ స్టార్ట్ అయిన తర్వాత కనీసం ఒక అంతర్దశ అయినా చూసినట్టయితే గురువు యొక్క ట్రెండ్ ఎలా ఉంటుందని తెలుస్తుంది.
సాధారణంగా ఒక గ్రహం యోగంలో ఉంటే ఆ గ్రహం యొక్క మహాదశ అంతా కూడా యోగిస్తుంది. అందులో అంతర్దశలు కొంతవరకు ఆటుపోట్లు ఇచ్చినా కానీ మహాదశ ఇచ్చేటువంటి యోగాన్ని అంతర్దశలు భంగం చేయవు. కాబట్టి గురువు బాగుండి గురు మహాదశ వస్తే ఆ 16 సంవత్సరాలు కూడా మంచి రిజల్ట్స్ని పొందుతారు జాతకుడు. అలా కాకుండా గురువు పాడినట్టయితే 16 సంవత్సరాలు గురు మహాదశ ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తలు వహించడము, ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో, కుటుంబపరమైనటువంటి విషయాల్లో, సంతానం విషయంలో కొంతవరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా మంచిది. దానివల్ల నష్ట తీవ్రతను తగ్గించుకోవడానికి వీలవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.